ఇదిలో తొలి ఎంట్రీ దివ్యల మాధురి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం జాఫ్రీ గారు. ఏమైంది, ఎందుకు మీకు పార్టీ నుంచి బయటకు తోసేశారు శ్రీనివాస్ గారు? తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. అయితే తెలియదు ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నాకు తెలియదు. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు. అంటే విన్నాను, నాకు 22వ తారీఖున మీడియాలో వచ్చింది సస్పెండ్ చేశారని. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రీజన్స్ ఏంటంటే క్రమశిక్షణ రాహిత్యం పైన వచ్చినటువంటి పలు ఫిర్యాదులు, అంటే ఇటీవల కాలంలో మా కుటుంబంలో జరిగినటువంటి పర్సనల్ ఇష్యూస్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పెళ్లి కూడా చేసుకున్నారని వింటున్నా, నిజమేనా? ఏం కలిసి మాట్లాడుతున్నావు కాక? పెళ్లి లేకపోతే మాది అక్రమ సంబంధం, పెళ్లి లేకపోతే మాది అక్రమ సంబంధం. అక్రమ సంబంధం సస్పెన్షన్ కి కారణము మాధురియే అని అంటే జగన్ నా దైవం అని చెప్పారు. అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా జగన్ నా దైవం అని చెప్పారు. ఇదే చట్టసభ సాక్షిగా నేను అడుగుతా ఉన్నాను, గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పని అడుగుతా ఉన్నాను. ఈ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డికి దైవం అంటున్నారు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యని మీరు దయ్యమని తిట్టున్నారు. సమాధానం చెప్పి ఏడాది అయిపోయింది. చెప్పి విసిగిపోయాను. జనం అందరికీ తెలుసు. తెలీదమ్మా, తెలీదండి, తెలీదు. అంటే ఐఎమ్ క్లీన్, ఐఎమ్ నాట్ ఇన్ వై జంక్షన్, ఐఎమ్ ఇన్ ఐ జంక్షన్. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ మాధురి నేను కలిసి ఉంటాం. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం, దుర్మార్గమైన ఆలోచన బంజీ. నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. నేను మాధురి కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం, కలిసి బాగా తెగించేవరా నువ్వు. మేము జీవితాన్ని కొనసాగిస్తాం, వ్యాపారాలు అన్ని కూడా కలిసి చేస్తాం. మాధురికి ఏంటి అవసరం? నాతో తిరగాల్సిన అవసరం